ఎట్లుందిరా? సో ఇన్స్టాంట్గా అయితే రీల్లో కనిపించింది. సో చేద్దామన్నట్టుగా అయితే చేశాను నేను. సో చేస్తున్న ప్రాసెస్లో మా అమ్మ నా పక్కనే ఉండే అనమాట. ఇంకా మా అమ్మ లోపల అనుకుంటా ఉండే, నా బిడ్డకి ఏం పని లేదు, ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నది, ఇంతకీ ఎట్లుంటుంది ఏందని మా అమ్మ కొంచెం లోపల అనుకుంటుంది కానీ బయట చెప్తలేదనమాట. అంటే ఇవన్నీ ఆ కాలంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉంటే వీళ్ళకి వింతగా అనిపిస్తుంది కొన్నిసార్లు. వాళ్ళకి కాదు, నాకు కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది, నా వంట చేసేదని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలాగైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలాగైతే ఒక 4 to 5 ఎగ్స్ని అయితే బీట్ చేసుకొని మంచిగా అందులో ఉప్పు ధనియాల పొడి యాడ్ చేసేసి స్టీమ్ చేశాను అనమాట. స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా మైదా పిండిలో ఉప్పును మిరియాల పొడిని యాడ్ చేసేసుకున్నాను. చేసి ఇలాగైతే కోట్ చేసిన తర్వాత అయితే ఇలా కార్న్ఫ్లెక్స్లో మంచిగా కోట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు బైండింగ్ అంతా కరెక్ట్గా అవ్వలేదు. ఇలా మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అయితే బాగుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ టు ఫాలో. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.